హాయ్ గాయ్స్, సలార్కి 1 AM షో చూశాను. గుంటూరు కారంకి కూడా 1 AM షో చూశాను. కానీ కల్కి సినిమాకి 1 AM షోస్ ఎందుకు పెట్టలేదో మీకు తెలుసా? తెలీదండి. ఈ వీడియోలో అదే చెప్పబోతున్నాను. అదే కాకుండా సంతోష్ నారాయణ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు భయ్య కల్కి సినిమాకి సంబంధించి. సో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. సో అవి కూడా మీకు చెప్తాను ఫస్ట్. దాని తర్వాత 1 AM షోస్ ఎందుకు వేయట్లేదో అనేది చెప్తాను. ఒక 46 minutes ఉంది భయ్య ఆ ఇంటర్వ్యూ. సో అందరికీ 46 minutes చూసేంత ఓపిక ఉండదు కాబట్టి దాంట్లో హైలైట్స్ మీకు చెప్పబోతున్నా. సంతోష్ నారాయణ్ అలియాస్ సానా చాలా సూపర్ హిట్ సాంగ్స్ కొట్టాడు భయ్య. గురు, కాలా, కబాలి, మద్రాస్, దసరా, జిగర్ తండా, ఇంకా పెద్ద లిస్టే ఉంది. రిలీజ్ పరంగా కల్కి 50th మూవీ. యాక్చువల్లీ మూవీ యాక్సెప్ట్ చేసినప్పుడు 35th ఫిల్మ్ అంట భయ్య. ఆయన అసిస్టెంట్ ఒక ఆయన ఒక ఎక్సెల్ షీట్ పంపించాడంట లిస్ట్ ఆఫ్ మూవీస్ ఆయన చేసినవి. కంగ్రాచులేషన్స్ సంతోష్ నారాయణ గారు. కాలా ఇంకా కబాలి సినిమా మ్యూజిక్ నాకు మస్తు అనిపిస్తుంది భయ్య. మీకు కామెంట్ చేయండి. కల్కి సినిమా కోసం డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి మ్యూజిక్ కంపోజ్ చేశాడంట భయ్య. లైక్ USA, UK, ఆస్ట్రేలియా, యుగాండా అండ్ సౌత్ ఆఫ్రికా. అక్కడ ఉన్న లోకల్ ఆర్టిస్ట్తో కొలాబరేట్ అయ్యే ఛాన్స్ దొరికిందంట కల్కి వల్ల. చాలా ఎక్స్పెరిమెంటేషన్ చేయడానికి దొరికిందంట. స్క్రాచ్ నుంచి క్రియేట్ చేశాడంట ఆయన మ్యూజిక్. ప్రపంచంలో ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్న నాగశ్విన్ సంతోష్ నారాయణనే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నాగశ్విన్కి కుక్కు ఇంకా మద్రాస్ సినిమా మ్యూజిక్ నచ్చిందంట భయ్య. చాలా సోల్ఫుల్గా ఉంటుంది ఆ మూవీస్లో మ్యూజిక్. నా సినిమాలో కూడా అలాంటి మ్యూజికే కావాలి, సోల్ఫుల్ అని చెప్పి సంతోష్ నారాయణ గారిని సెలెక్ట్ చేసుకున్నారంట భయ్య. నాగశ్విన్తో ఫస్ట్ మీటింగ్ ఒక 10 hours జరిగిందంట భయ్య. అదే వాళ్ళు ఫస్ట్ టైం కలవడం అంట. యూజువలీ సంతోష్ నారాయణ అంత యాక్సెసిబుల్ కాదంట భయ్య. ఆయన డేట్స్ మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరంట. సో కల్కి ప్రొడ్యూసర్స్ చెప్పారంట సంతోష్ నారాయణకి చాలా కామెడీగా, బాబు ఒక సిమ్ కార్డ్ తీసుకో స్పెసిఫిక్గా మా సినిమాకి, దానికి మీకు కాల్ చేస్తాం, ఎప్పుడు యాక్సెసిబుల్ ఉండండి. సో కల్కి సినిమాకి ఒక సపరేట్ సిమ్ కార్డ్ తీసుకున్నాడంట భయ్య సంతోష్ నారాయణ. తెలుగు సినిమాలలో మగధీరా ఫేవరెట్ మూవీ అంట భయ్య. కల్కి మూవీలో 3 phases ఉంటాయి, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సో పాస్ట్ ఫేజ్ కి మ్యూజిక్ రిఫరెన్స్ మగధీరా అంట. అండ్ పాతాళ భైరవి కూడా ఆయన ఫేవరెట్ తెలుగు మూవీ అంట భయ్య. కల్కి మ్యూజిక్ అటు ఇంటర్నేషనల్ ఉంటూ తెలుగునెస్ కూడా ఉంటుందంట భయ్య. నేను జనాల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా, పాటలు అండ్ మ్యూజిక్ అంతా ఎక్కలేదని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. బట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మంచిదే, ఎందుకంటే సినిమా చూసాక మెస్మరైజ్ అవుతారు అని సంతోష్ నారాయణ గారు చెప్పారు భయ్య. నాగశ్విన్ ఇంకా కార్తిక్ సుబ్బరాజ్, అదే జిగర్ తాండా డైరెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరిలో చాలా సిమిలారిటీ ఉందంట. ఇద్దరు ఎక్కువ మాట్లాడరు బట్ మంచిగా కన్వే చేస్తారంట మ్యాటర్ని. కల్కి ఆయన కెరియర్లో ఫస్ట్ మూవీ అంట. ఏ రకమైన రిఫరెన్స్ ఆయనకు రాలేదంట, ఈ సాంగ్ లాగా ఉండాలి మ్యూజిక్, లేకపోతే ఈ సినిమాలో సాంగ్ లాగా ఉండాలని. నాగి జస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇలా ఉండాలని చెప్తాడంట చాలా క్లారిటీతో. ఫైనలీ మొత్తం సినిమా చూశాక సంతోష్ నారాయణ గారు ఏడ్చారంట భయ్య. సినిమా ఏడ్చినట్టు ఉందని కాదు దాని అర్థం, సినిమా ఏడుపు తెప్పించిందంట ఎమోషన్ వైజ్. కానీ ఆడియన్స్తో పాటు సినిమా థియేటర్లో సినిమాని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాడంట. సో ఈజ్ వెయిటింగ్ ఫర్ 27th. ఇవి భయ్య అప్రాక్స్ 40 minutes ఇంటర్వ్యూలో హైలైట్స్. ఇప్పుడు ఆ 1 AM బెనిఫిట్ షోస్ ఎందుకు వేయట్లేదో దానికి రీజన్ చెప్తాను, వినండి. 1 AM షోస్కి జనాలు మందు తాగొస్తున్నారంట భయ్య. ఆ మత్తులో సగం జనాలు నిద్రపోతున్నారు, ఇంకా మిగతా సగం వాళ్ళు అటెన్షన్ పే చేయలేకపోతున్నారంట. అటెన్షన్ పే చేయకపోవడం వల్ల సినిమా అర్థం కావట్లేదంట వాళ్ళకి. సినిమా అర్థం కాకపోవడం వల్ల బ్యాడ్గా చెప్తున్నారంట భయ్య బయటికి వచ్చి. ఇదేం సినిమా సార్, ఆ బ్యాడ్ టాక్ వల్ల మూవీ ఎఫెక్ట్ అవుతుందంట భయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర. కల్కి లాంటి సినిమా అర్థం అవ్వాలంటే కంప్లీట్ అటెన్షన్ ఇవ్వాలంట. తాగి వస్తే అర్థం కాదని నాగి చెప్పారు భయ్య. పేమెంట్ ఏవి రైమింగ్ సార్. అందుకే 1 AM షోస్ని అవాయిడ్ చేస్తున్నారంట. సలార్ సినిమా నేను 1 AM షోనే చూశాను, చాలా మంది చూశారు, పాజిటివ్ రిపోర్ట్సే వచ్చాయి కదా. ఇంకా కొన్ని గంటల్లో మూవీ రిలీజ్ అవబోతుంది. నేను ముందు చెప్పినట్టు 4:30 AM షో చూస్తున్నాను భయ్య. మరి మీరు బుక్ చేసుకున్నారా? కామెంట్ చేయండి. సో నేను చూసి రివ్యూ ఇస్తాను, బాగుంటే బాగుందని చెప్తాను, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను. బట్ ఏం చెప్పినా ఆనెస్ట్గానే చెప్తాను, అంతఃకరణ శుద్ధితో. ఎందుకంటే నేను రీచ్ కోసం వీడియోలు చేయను, మీ దాకా నా ఒపీనియన్ రీచ్ అవ్వాలని వీడియోలు చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్.